రైట్. ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు దంచుకొడుతున్నాయి. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాల వైపు కదులుతూ వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని, దీని ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని అధికారులు చెబుతున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో ఇప్పటికే పలు జిల్లాల్లో స్కూళ్లకు సెలవు ప్రకటించారు అధికారులు. గుంటూరు జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు అప్రమత్తమైన అధికార యంత్రాంగం జిల్లాలోని స్కూళ్లకు నేడు సెలవు ప్రకటించింది. వర్షాల నేపథ్యంలో పలు పరీక్షలను కూడా వాయిదా వేశారు. మరోవైపు భారీ వర్షాల కారణంగా ఈ రోజు ఏలూరు జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సెలవు ప్రకటించింది జిల్లా విద్యాశాఖ. ఇక భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో అల్లూరి, అనకాపల్లి జిల్లాలో నేడు స్కూళ్లకు సెలవులు ప్రకటించారు కలెక్టర్లు. మరోవైపు భారీ వర్షాల నేపథ్యంలో నేడు ఎన్టీఆర్ జిల్లాలో పాఠశాలలకు సెలవు ప్రకటించారు కలెక్టర్ సృజన. ఇక వాయుగుండం ప్రభావంతో రిషికొండ బీచ్లో పర్యాటకంపై ఆంక్షలు విధించారు విశాఖ అధికారులు. సముద్ర తీరానికి వెళ్లేవారు బోట్లను నిలిపివేశారు. ఎక్కండి. ఏపీలో భారీ వర్షాలపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు సూచనలు చేయాలన్నారు. అవసరమైన సహాయక చర్యలకు ప్రభుత్వ సిబ్బంది సిద్ధంగా ఉండాలని చెప్పారు. మ్యాన్ హోల్, కరెంట్ తీగలు తెగిపడే ప్రమాదాలు జరగకుండా చూడాలన్నారు. భారీ వర్షాలు ఉన్న ప్రాంతాల్లో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించాలని ఆదేశించారు. వాగులు, వంకల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. ప్రజలు ప్రమాదాల బారిన పడకుండా చూడాలని ఆదేశించారు. విజయవాడలో వర్షంపై అధికారులను మంత్రి నారాయణ అప్రమత్తం చేశారు. నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్రతో ఫోన్లో మాట్లాడారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు. లోతట్టు ప్రాంతాలు, రోడ్లపై నీరు నిల్వ ఉండకుండా చర్యలకు ఆదేశించారు. డ్రైనేజీ వ్యవస్థకు ఆటంకం లేకుండా సిబ్బందిని అప్రమత్తం చేయాలన్నారు. రైట్. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. శ్రీరామ్. అమూల్య, రాష్ట్ర వ్యాప్తంగా కూడా వచ్చే 2-3 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు చెప్పారు. తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఉత్తర బంగాళాఖాతానికి ఆనుకొని ఒక అల్పపీడనం ఏర్పడింది. ఇది ఈ సాయంత్రానికి బలపడుతుందని, వాయుగుండంగా కూడా మారే అవకాశం ఉందని చెప్తున్నారు. దీని ప్రభావం వల్ల గడిచిన 24 గంటలుగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో పలు ప్రాంతాల్లో మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి. చాలా చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఏజెన్సీ ప్రాంతంలో కుండపోత వర్షం కురుస్తూ ఉండటంతో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్న పరిస్థితులు ఉన్నాయి. మరోవైపు ఈ అల్పపీడనం కారణంగా సముద్రం కూడా అలలు ఎగిసిపడుతున్నాయి. చాలా చోట్ల సముద్రం చాలా ముందుకు వచ్చింది. అలల తాకిడి కూడా ఎక్కువగా ఉంది. దీంతో సముద్ర తీర ప్రాంతాల్లో ఉండే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అలాగే చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులు కూడా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. మరోవైపు ఇది వాయుగుండంగా మారే అవకాశం ఉందని, ఆ తర్వాత తీరాన్ని దాటి తెలంగాణ వైపుగా పయనిస్తుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే 2 రోజులలో కూడా 2 తెలుగు రాష్ట్రాల్లోనూ విస్తారంగా వర్షాలు కురుస్తాయని, పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు. అలాగే బలమైన ఈదురుగాలులు కూడా వీచే అవకాశం ఉంది కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. అలాగే ఈ రోజు ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించి కానీ, ముఖ్యంగా విశాఖ నగరంలో పలు పాఠశాలలకైతే భారీ వర్షాల కారణంగా సెలవు ప్రకటించడం జరిగింది. రేపు ఆదివారం కావడంతో పరిస్థితిని చూసి సోమవారంపై నిర్ణయం తీసుకుంటామని కూడా విద్యాశాఖ అధికారులు చెప్తున్నారు. మరోవైపు కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు పరిస్థితులను అధికారులు సమీక్షిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో ఉన్న రెవెన్యూ అధికారులను కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. మొత్తానికైతే గడిచిన 24 గంటలుగా
పలు ప్రాంతాల్లో అయితే ఒక మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. అమూల్య. రైట్ శ్రీరామ్, ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ప్రధానంగా ఏ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది? ముఖ్యంగా వాతావరణ శాఖ అధికారుల సమాచారం ప్రకారం ఉత్తరాంధ్ర జిల్లాల్లోనూ ఏజెన్సీ ప్రాంతంతో పాటుగా ప్రకాశము, నెల్లూరు, గుంటూరు, కృష్ణా జిల్లాలు, ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా దీని ప్రభావం ఎక్కువగానే ఉంటుందని చెప్తున్నారు. అలాగే దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల పైన కూడా దీని ప్రభావం ఉంటుందని, అక్కడ ఒక మోస్తారు వర్షాలు కురుస్తాయని చెప్తున్నారు. పలు చోట్ల మాత్రం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. ముఖ్యంగా కోస్తా తీర ప్రాంతం వెంబడైతే ఈ అల్పపీడన ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుందని, ఆయా ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు. ఈ రోజు రేపు కూడా దీని ప్రభావం స్పష్టంగా కనిపిస్తుందని చెప్తున్నారు. అలాగే కోస్తా జిల్లాల తర్వాత ఈ అల్పపీడనం తీర ప్రాంతానికి చేరుకున్న తర్వాత ఇది తెలంగాణ వైపుగా కదిలి వెళ్తుంది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలోని కూడా పలు జిల్లాలపైన దీని ప్రభావం కొంచెం ఎక్కువగానే ఉంటుందని అయితే అంచనా వేస్తున్నారు. అమూల్య. ఓకే శ్రీరామ్, ఇప్పుడు మనం చూసినట్టయితే ఈ భారీ వర్షాలు ఉన్న ప్రాంతాల్లో విద్యా సంస్థలకైతే సెలవు ప్రకటించాలని ఆదేశించారు. అలాగే ఈ వాగులు, వంకల వద్ద కానివ్వండి, లోతట్టు ప్రాంతాల్లో కానివ్వండి, సో మ్యాన్ హోల్స్ కూడా చాలా ఉంటాయి కదా, సో వీటికి ఎటువంటి చర్యలు తీసుకోవాలని అధికార యంత్రాంగం హెచ్చరించింది? అమూల్య, ఈ భారీ వర్షాల నేపథ్యంలో పాఠశాలలకైతే సెలవు ప్రకటించడం జరిగింది. నిన్న ఉదయం నుంచి కూడా పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ కోవలోనే పలు చోట్ల వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో ఈ ప్రమాదకరంగా ఉన్న చట్టాలు ఈ ప్రాంతాల్లో ఇప్పటికే స్కూళ్ళకి సెలవు ప్రకటించిన నేపథ్యంలో వాహనదారులు కూడా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. రోడ్లపైకి నీరు వచ్చిన చోట స్థానిక అధికారుల సూచన మేరకు డైవర్షన్ తీసుకోవాలని, తెగించి ముందుకు వెళ్లవద్దని కూడా సూచిస్తున్నారు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో అయితే చాలా చోట్ల రోడ్లపైకి నీరు వచ్చి కాలువలు, వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. నీటి తీవ్రత కూడా చాలా ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో సాధ్యమైనంత వరకు ఆయా ప్రాంతాల వైపు ప్రయాణించవద్దని కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మరోవైపు ముంపు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను కూడా అప్రమత్తం చేశారు. అలాగే రెవెన్యూ శాఖ మొత్తాన్ని కూడా అలర్ట్ చేసిన నేపథ్యంలో ఎప్పటికప్పుడైతే అధికారులు పరిస్థితిని అంచనా వేస్తున్నారు. వర్షం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో అధికారులు ముంపు ప్రాంతాల్లో పర్యటించి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించి అవసరమైతే వారిని అక్కడి నుంచి తరలించే చర్యలు కూడా చేపడుతున్నారు. అధికార యంత్రాంగం అంతా కూడా పూర్తి స్థాయిలో సన్నద్ధంగా ఉంది. ప్రజలు కూడా ఈ 2 రోజులు సాధ్యమైనంత వరకు ఎమర్జెన్సీ పనులైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు కూడా రావద్దని అధికారులు సూచిస్తున్నారు. అమూల్య. శ్రీరామ్, ఇప్పుడు మనం చూసినట్టయితే ఈ పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా రూపాంతరం చెందినట్టుగా తెలుస్తుంది. మరి దీని ప్రభావంతో ఇప్పుడు కురిసే వర్షాలు ఎన్ని రోజులు కురిసే అవకాశం ఉంది? ఖచ్చితంగా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్న లెక్కల ప్రకారం అయితే వచ్చే 2 రోజుల పాటు కూడా దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. తీవ్ర అల్పపీడనంగా మారి వాయుగుండంగా కూడా మారుతుంది. వాయుగుండంగా మారిన తర్వాత ఇది తీరాన్ని దాటుతుంది. విశాఖ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే తీరాన్ని కూడా దాటే అవకాశం ఉన్న అంచనా వేస్తున్నారు. ఒకసారి తీరాన్ని దాటిన తర్వాత ఇది భూమి మీదకి వచ్చి ఆ తర్వాత తెలంగాణ వైపుగా వెళుతుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో పూర్తిగా మళ్లీ వాయుగుండం తీవ్ర అల్పపీడనంగా బలహీనపడుతుంది. ఈ ప్రాసెస్ మొత్తం జరగటానికి కనీసం 2-3 రోజులు పడుతుంది. ఈ నేపథ్యంలో ఈ వాయుగుండం ఏ ప్రాంతాల్లో అయితే ప్రయాణిస్తుందో ఆ ప్రాంతాలన్నింటిలో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే ఖచ్చితంగా కురుస్తాయని వాతావరణ శాఖ చెప్తుంది. ప్రస్తుతం ఇది విశాఖ పరిసర ప్రాంతాల్లో దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్న నేపథ్యంలో ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం వరకు కూడా దీని ప్రభావం కొంత ఎక్కువగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఒకసారి తీరాన్ని దాటిన తర్వాత దీని ప్రభావం తెలంగాణ వైపుకు మారుతుందని అయితే ప్రస్తుతానికి వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ అల్పపీడనం దాదాపుగా 100 కిలోమీటర్లు పరిసర ప్రాంతాల్లో విస్తరించి ఉంటుంది కాబట్టి ఆ ప్రాంతాలన్నిటిపైన కూడా దీని ప్రభావం కొంత ఎక్కువగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఒక రకంగా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్న సమాచారం ప్రకారం సోమవారం వరకు కూడా దీని ప్రభావం ఖచ్చితంగా ఏపీతో పాటుగా తెలంగాణ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉంటుందని చెప్తున్నారు. అమూల్య. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ శ్రీరామ్.